11వ శతాబ్దంలో ఉద్భవించినటువంటి ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం అఘోరి. అఘోరీలు అనే మాటకి పూర్తిగా విరుద్ధమైన వ్యక్తి ఈ శ్రీనివాస్ అని చెప్పవచ్చు. అన్నిటికీ భిన్నంగా సమత్వంలో జీవించేవారని అర్థం. సినిమాలలో చూపించినట్టుగా భక్తుల బలహీనతలను ఆసరా చేసుకొని వీడు ఆదాయ మార్గంగా, సుఖాలకు మార్గంగా తండ్రి మానసికంగా కుమిలిపోతూ ఆడపిల్లకు తండ్రి పైన, తండ్రికి ఆడపిల్ల పైన అటాచ్మెంట్ ఉంటుంది. కానీ అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక, ఆరోగ్య తదితర అంశాలని వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సోషల్ మీడియాలో అఘోరిగా చెలమ్మని అవుతున్న అలియాస్ శ్రీనివాస్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అఘోరీలు అనే మాటకి పూర్తిగా విరుద్ధమైన వ్యక్తి ఈ శ్రీనివాస్ అని చెప్పవచ్చు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఫేక్ అఘోరి అనే విషయము అందరికీ తెలిసినప్పటికీ ఎంటర్టైన్ చేస్తున్నారు జనాలు మరియు సోషల్ మీడియా. ముఖ్యంగా సోషల్ మీడియా తన పైన ప్రచారం చేయడము ఆపివేయాలని నా అభిప్రాయం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది కొత్తగా వింతగా ఉంటే వ్యూస్ ఎక్కువ వెళ్తాయి, జనాలు ఎక్కువ చూస్తారు అనే ఉద్దేశంగా తను ఎక్కడ ఉన్నాడు, ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, కూర్చున్నాడా, నిలబడ్డా, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్గా చేస్తున్నాయి. కొన్ని పెద్ద ఛానల్స్ కూడా వీటిపైన మొగ్గు చూపుతున్నాయి. 11వ శతాబ్దంలో ఉద్భవించినటువంటి ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం అఘోరి. అఘోరి అనే మాటకు ఉన్నతమైన, అంటే అన్నింటినీ కూడా ఒక సమస్థితిగా చూసే వ్యక్తులని అర్థం. అఘోరి అంటే ఘోరాలు చేసేవారు కాదు, అన్నిటికీ భిన్నంగా సమత్వంలో జీవించేవారని అర్థం. సినిమాలలో చూపించినట్టుగా అఘోరి అనగానే ఒక రూపము. అఘోరి అంటే శ్మశానాల్లో తిరుగుతారు, అఘోరీలు అంటే శవాలని పీక్కు తింటారు, ఆత్మలను బంధిస్తారు. వారి విధానాల్లో వారు ఉంటారు. కానీ సినిమాలలో చూపించినట్టుగా వీరు శవాలను తినడము, తర్వాత జనజీవన స్రవంతులకి రావడము, ఎక్కువ జనాలతోటి సంబంధాలు పెట్టుకోవడము వీరికి ఉండదు. ముఖ్యంగా డబ్బు ప్రస్తావన ఎక్కడ కూడా వీరు తీసుకురారు. ఎవరైనా డబ్బు ఇచ్చినట్లయితే వాటిని స్వీకరించారు. డబ్బుతో వీరికి పని ఉండదు. వీరు నేర్చుకున్న సాంప్రదాయంలో ముఖ్యంగా వీరి ఆహార విషయాల్లో పలానది తినాలి, పలానది తినకూడదు అనే నియమాలు ఉండవు. ఆహారం భిక్షగా స్వీకరించినది ఏదైనా వారికి ఆ జోలెలో వస్తే దానినే ఆహారంగా స్వీకరిస్తారు. 5 గుప్పిళ్ళ గోధుమ పిండిని 5 ఇళ్లలో లేదా 5 వ్యక్తుల దగ్గర స్వీకరించి దాన్ని రొట్టెగా చేసుకొని దాంట్లో సగము తీసి అందులో పావువంతు ఆవుకి, పావువంతు కుక్కకి ఇచ్చిన తర్వాత మిగతా సగము వారి దేహాన్ని నిలుపుకోవడానికి ఆహారంగా దాన్ని తీసుకుంటారు. అంటే ఇటువంటి కష్టమైన, ఇటువంటి చాలా నిష్టమైనవి, తర్వాత కఠినమైన సాధనలు ఎన్నో చేసిన తర్వాత అఘోరాలుగా మారుతారు. వీరికి మరొక ఉదాహరణ, తిన్న ఆహారము ఎంత ముఖ్యమో విసర్జించిన మలం కూడా అంతే విధంగా చూస్తారు. రెండింటినీ వేరుగా చూడరు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భాన్ని, సమత్వంలో ఉండేవారు అఘోరీలు. వీడు అని ఎందుకు అంటున్నా అంటే వీడు అఘోరి కాదు, దొంగ అఘోరి కాబట్టి వీడు అనాల్సి వస్తుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి సడన్గా తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ముత్యాలమ్మ టెంపుల్ సందర్భంలో అక్కడ దర్శనం ఇవ్వడము, జనాలకి కనిపించడము, ఒక వింతగా లేడీ అఘోరిగా తన వస్త్రాలు లేకుండా రావడము, ఆ సందర్భాన్ని ఈ అఘోరి అనే శ్రీనివాస్, అఘోరిగా పిలువబడుతున్న శ్రీనివాస్, అఘోరి కాదు, అఘోరిగా పిలువబడుతున్న శ్రీనివాస్ దిగంబరంగా తన ఒక ఆహార్యంతో అక్కడికి రావడము, అక్కడ సుమారుగా 40 నిమిషాలు ఒంటికాల మీద నిలబడడం, ఏదో మంత్రాలు చేస్తున్నట్టుగా ఉండడం జనాల్ని ఆకర్షించింది. అక్కడ ఉన్నటువంటి మీడియా, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఏదో XYZ వారు అఘోరీలు బయటికి రారు కదా, వస్తే అంత సామాన్యంగా బయటికి రారు కదా, ఒకవేళ వస్తే వీరు సాధారణంగా మాట్లాడరు కదా, ఒకవేళ ఓకే వచ్చారు. మూడోది, వీరు లిప్స్టిక్ వేసుకోవడము, తర్వాత కార్లు దిగడము, ఆ కారులో కూడా ఒక గ్యాస్ ఉండడము, అంటే వీరు వంట కూడా చేసుకుంటారు. అంటే పూర్తిగా అఘోరాలు అనే మాటకి విరుద్ధంగా ఉన్నాడు ఇతను. నిజంగా నిజమైన భావన, దొంగ భావన అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంటే క్రమంగా రోజు రోజుకి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి పైన, అంటే అఘోరగా పిలువబడుతున్న శ్రీనివాస్ పైన
రోజు రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కట్ చేస్తే ముఖ్యంగా అఘోరా అనే వ్యక్తి ప్రేమ కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, తర్వాత ఇటువంటి వ్యామోహాలు కానీ, కామవంచలు కానీ ఇటువంటివి ఉండవు. ఇటువంటిది చివరిలో కట్ చేసుకుంటే ప్రస్తుతము వర్షిణి అనే బీటెక్ అమ్మాయిని అతను వర్షపరుచుకున్నాడా, ఆమె అట్రాక్ట్ అయిందా తెలియదు, కానీ పెళ్ళి వరకు వెళ్ళారు. ఆమె లేకపోతే నేను బతకలేనని, ఆమె నాకు కావాలి అని పెట్రోల్ తీసుకొని పోసుకోవడము, ఇటువంటివన్నీ కూడా చేస్తుంటే వీడు బాబా ఎలా అవుతాడు? ఇటువంటి అన్నీ చేస్తూ ఉంటే అఘోరి ఎలా అవుతాడు? నిజమైన అఘోరీలకు ఒక సాంప్రదాయం ఉంటుంది, వారికి ఒక పద్ధతులు ఉంటాయి, వాటిలో ఉండిపోతారు. కాబట్టి ఇటువంటి దొంగ అఘోరీలను ఎంటర్టైన్ చేయకుండా వెంటనే తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎందుకంటే అమ్మాయి ఆంధ్రప్రదేశ్, వర్షిణి అనే అమ్మాయి, ఇక్కడ వీడు తెలంగాణకు సంబంధించిన మంచిర్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈ రెండు రాష్ట్రాలు వెంటనే స్పందించి జైల్లో వేయకపోతే ఇటువంటి వారి అరాచకాలు ఇంకెక్కువైతాయి. రాయిని కూడా దేవుడిగా నమ్మేటువంటి భక్తుల మధ్యన ఇటువంటి అఘోరాలు కనిపిస్తే సహజంగా ఎవరైనా కూడా చేతులెత్తి మొక్కడము, అంటే వారి దగ్గర వారు నిష్టగా ఉంటారు కాబట్టి వారికి ఏదో పండు పొలము ఇవ్వడము, వారి దగ్గరికి రావడము, ఆకర్షించబడము ఇది సహజం. దీనిని ఆసరా చేసుకొని, భక్తుల బలహీనతలను ఆసరా చేసుకొని వీడు ఆదాయ మార్గంగా, సుఖాలకు మార్గంగా ఇలా చేస్తున్నాడు. అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఇక్కడ ఇంకొక కోణంలో ఆలోచిస్తే, అటు సోషల్ మీడియా ఎవరి ప్రయోజనాల కోసం, వారు వ్యూస్ కోసమా, ఇంకా XYZ కోసమా, ఆ ప్రయోజనాల కోసం వ్యూస్ చూపిస్తున్నారు, రకరకాల తమ్ముల్స్ వేస్తున్నారు, ఓకే. రెండోది, తన స్వప్రయోజనం కోసము తను అఘోరిగా మారి, అఘోరిగా నటిస్తూ జనాల్ని పిచ్చోళ్ళని చేస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి అతను పబ్బం గడుపుతున్నాడు. ఇది వేరు. ఎవరి కోణంలో వారు ఉంటే ఇక్కడ నలిగిపోయేది. ఇంకోవైపు ఎవరు చూడట్లేదు. ఇక్కడ వర్షిణి అనే అమ్మాయి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఒక ఆడపిల్ల పైన తండ్రి పెట్టుకునే అటాచ్మెంట్, ఆ ప్రేమ అనేది అసలు ఎవరు కూడా దాన్ని వివరించడానికి మాటలు ఉండవు. కొన్ని సందర్భాల్లో తల్లి నాకు పుట్టలేదు, నాకు వద్దు అని తల్లి ప్రేమదే, చాలా ప్రేమగల తల్లి, ఏ తల్లి అయినా. అంటే కొన్ని సందర్భంలో తల్లి అయినా కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది కావచ్చు ఆడపిల్లని, కానీ తండ్రి మానసికంగా కుమిలిపోతూ ఆమె ఏది చేసినా తిరిగి వచ్చి నాన్న నాకు క్షమించండి ఇలా అని అంటే హత్తుకొని ఏడ్చేవాడు తండ్రి. ఆడపిల్లకు తండ్రికి ఆడపిల్ల పైన అటాచ్మెంట్ ఉంటుంది. కానీ వర్షిణి క్యారెక్టర్ ఏంటో, ఆమె ఆలోచన విధానం ఏంటో, ఆమె మైండ్ సెట్ ఏంటో తెలియట్లేదు. ఆమె చేసిన నిర్వాకానికి తండ్రి ఎంత కుమిలిపోతున్నాడో ఒక్కసారి కూడా వర్షిణి ఆలోచించకపోవడము ఇక్కడ విడ్డూరంగా ఉంది. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడము కామన్, అది ఒక వ్యక్తినో కులాంతర వివాహమో చేసుకోండి, కొద్ది రోజుల తర్వాత కలిసిపోవడము, మాట్లాడుకోవడం చేస్తారు. ఇక్కడ ఒక అఘోరి అనబడే ఒక దొంగ అఘోరిని పెళ్లి చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటో అనేది ఎవరికి అర్థం కాని విషయం. మరీ ముఖ్యంగా చివరిలో చెప్పేది ఏంటంటే, ఇక్కడ నష్టపోయేది ముఖ్యంగా తల్లిదండ్రులలో ఎక్కువగా తండ్రి బాధపడుతుంది. ఈ తండ్రి యొక్క గోస, తండ్రి యొక్క బాధ, తండ్రి యొక్క మనోవేదనను ఎవరు కూడా తీర్చలేరు. ఏది ఏమైనా మిగతా వాళ్ళు ఎంటర్టైన్ చేయకుండా స్వామీజీలు, నిజమైన స్వామీజీలు, తర్వాత సమాజంలో ఒక మంచిని కోరుకునే వ్యక్తులందరూ కూడా ఏకతాటిగా వచ్చి ఈ దొంగ అఘోరిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా అనిల్ ఎటిజెడ్ నుంచి కోరుతున్నాను.